ఛానల్ని ఫస్ట్ టైం మనం చూసినట్లయితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఫస్ట్ బిట్ చూడండి, ఖగోళ వస్తువులు కానిది. ఫస్ట్ ఆప్షన్ చంద్రుడు, సెకండ్ సూర్యుడు, నక్షత్రాలు, థర్డ్ గ్రహాలు, ఉపగ్రహాలు, ఫోర్త్ పర్వతం, పీఠభూమి. కానివి అది ఇచ్చారు కాబట్టి ఇక్కడ పర్వతము, పీఠభూమి అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, స్వయం ప్రకాశితం కానివి. ఫస్ట్ ఆప్షన్ నక్షత్రాలు, సెకండ్ సూర్యుడు అండ్ నక్షత్రాలు, థర్డ్ గ్రహాలు మరియు ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఫోర్త్ సీరియస్ అను నక్షత్రం. ఇది ఫన్నీగా ఉంది. సెకండ్ చూడండి, ప్రకాశితం కానివి ఇచ్చారు కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ గెలాక్సీ, సెకండ్ సౌర కుటుంబం, థర్డ్ నక్షత్ర రాశులు, ఫోర్త్ ధ్రువ నక్షత్రం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్, ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? ఫస్ట్ ఆప్షన్ సప్తర్షి నక్షత్ర రాశి, సెకండ్ ధ్రువ నక్షత్రం, థర్డ్ ఉర్సా మేజర్, ఫోర్త్ బిగ్ బేర్. సెకండ్ ఆప్షన్ ధ్రువ నక్షత్రం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. ఫస్ట్ ఆప్షన్ సూర్యుడు, సెకండ్ శుక్రుడు, థర్డ్ ధ్రువ నక్షత్రం, ఫోర్త్ చంద్రుడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, సౌర కుటుంబం అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ 8 గ్రహాలు, ఉపగ్రహాలు, సెకండ్ సప్తర్షి మండలం, థర్డ్ నక్షత్ర రాశులు, ఫోర్త్ ఉర్సా మేజర్. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? ఫస్ట్ ఆప్షన్ 4000 డిగ్రీస్ సెంటీగ్రేడ్, సెకండ్ 5000, థర్డ్ 6000, ఫోర్త్ 7000. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా. ఫస్ట్ ఆప్షన్ 12 కోట్ల కిలోమీటర్లు, సెకండ్ 13 కోట్ల కిలోమీటర్లు, థర్డ్ 14 కోట్ల కిలోమీటర్లు, ఫోర్త్ 15 కోట్ల కిలోమీటర్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9, నైన్త్ క్వశ్చన్, కవల గ్రహాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ బుధుడు, శుక్రుడు, సెకండ్ శుక్రుడు భూమి, థర్డ్ బుధుడు భూమి, ఫోర్త్ భూమి అంగారకుడు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10th, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ కక్ష, సెకండ్ పరిభ్రమణం, థర్డ్ అక్షం, ఫోర్త్ భూభ్రమణం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కక్ష. 11th, అంతర్గ్రహాలలో లేని గ్రహం ఏది? ఫస్ట్ ఆప్షన్ శుక్రుడు, సెకండ్ శని, థర్డ్ అంగారకుడు, ఫోర్త్ బుధుడు. శని ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. 12th క్వశ్చన్, ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం. ఫస్ట్ ఆప్షన్ బుధుడు, సెకండ్ శుక్రుడు, థర్డ్ యురేనస్, ఫోర్త్ బృహస్పతి. శుక్రుడు. 13, పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం. ఫస్ట్ ఆప్షన్ అంగారకుడు, సెకండ్ బృహస్పతి, థర్డ్ శని గ్రహం, ఫోర్త్ యురేనస్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అంగారకుడు. 14, బృహస్పతి గ్రహానికి చెందని అంశం. ఫస్ట్ ఆప్షన్ సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, సెకండ్ దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం, థర్డ్ పరిభ్రమణం 11 సంవత్సరాల నుండి 11 నెలలు పట్టే గ్రహం, ఫోర్త్ ఆత్మభ్రమణం 9 గంటల 56 నిమిషాలు కలిగిన గ్రహం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 15 క్వశ్చన్, వీటిని ఒకసారి మనం జాగ్రత్తగా చూసి జతపరచాలండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకేలానే కనిపిస్తాయి, ఇక్కడిక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాము. నెక్స్ట్ చూడండి, గ్రహాలు వాటి ఉపగ్రహాలను సంఖ్యతో జతపరచండి అనేసి ఇచ్చారు ఇక్కడ. చూడండి బాగా ఒకసారి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, బికాస్ చూడండి ఇక్కడ ఏకి వచ్చేసి 3 అన్నమాట. నెప్ట్యూన్కి ఉపగ్రహాలు 14. నెక్స్ట్ బి వచ్చేసి 5, అంటే బృహస్పతికి 79 ఉపగ్రహాలు. నెక్స్ట్ సికి వచ్చేసి 2, శనికి 82. నెక్స్ట్ డికి వచ్చేసి 1, యురేనస్కి 27. నెక్స్ట్ 16 క్వశ్చన్, శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 27 సంవత్సరాలు, సెకండ్ 28 సంవత్సరాలు, థర్డ్ 29 సంవత్సరాలు, ఫోర్త్ 30 సంవత్సరాలు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 17 క్వశ్చన్, శని గ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 10 గంటల 32 నిమిషాలు, సెకండ్ ఆప్షన్ 10 గంటల 36 నిమిషాలు,
థర్డ్ 10 గంటల 40 నిమిషాలు, ఫోర్త్ 10 గంటల 42 నిమిషాలు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18. శని గ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ 53, సెకండ్ 29, థర్డ్ 52, ఫోర్త్ 27. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 19. సూర్యుని నుండి శని గ్రహ దూరం. ఫస్ట్ ఆప్షన్ చూడండి 1427 మిలియన్స్ కిలోమీటర్, సెకండ్ 1428 మిలియన్స్ కిలోమీటర్స్, థర్డ్ 1429 మిలియన్స్ కిలోమీటర్స్, ఫోర్త్ 1430 మిలియన్ల కిలోమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 20. యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 29 సంవత్సరాలు, సెకండ్ 84 సంవత్సరాలు, థర్డ్ 11 సంవత్సరాలు, ఫోర్త్ 82 సంవత్సరాలు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 21. యురేనస్ గ్రహానికి ఆత్మ భ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 14 గంటల 17 నిమిషాలు, సెకండ్ 16 గంటల 17 నిమిషాలు, థర్డ్ 17 గంటల 14 నిమిషాలు, ఫోర్త్ 18 గంటల 14 నిమిషాలు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 22. నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మ భ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 16 గంటల 7 నిమిషాలు, సెకండ్ 17 గంటల 8 నిమిషాలు, థర్డ్ 17 గంటల 14 నిమిషాలు, ఫోర్త్ 18 గంటల 14 నిమిషాలు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు జాగ్రత్తగా బిట్ని అనేది ఫ్రేమ్ చేయాలండి. అన్నీ ఒకేలానే ఉంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేసి రాంగ్ చేసేస్తాము. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23. గ్రహాలలో పెద్ద గ్రహం, చిన్న గ్రహం వరుసగా ఏవి? ఫస్ట్ ఆప్షన్ శుక్రుడు, భూమి, సెకండ్ బృహస్పతి, శుక్రుడు, థర్డ్ గురుగ్రహం, శనిగ్రహం, ఫోర్త్ గురుగ్రహం, బుధుడు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 24. ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? ఫస్ట్ ఆప్షన్ 2004 సంవత్సరం, సెకండ్ 2005, థర్డ్ 2006, ఫోర్త్ 2007. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 25. క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ భూమి, వాటికి సంబంధించినవి ఇచ్చారు. భూమి, బృహస్పతి, శుక్రుడు, బుధుడు. కేర్ఫుల్గా చేయాలండి. జతపరిచినప్పుడు అడిగితే బిట్లో చాలా కేర్ఫుల్గా చేయాలి మనం ఈ బిట్స్ అనేవి కూడా. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ భూమికి ఏమి ఇచ్చారు? 3. భూమిని నీలిగ్రహం అనేసి అంటారు. నెక్స్ట్ బి వచ్చేసి 4. బృహస్పతి పెద్ద గ్రహం గ్రహాలలో అన్నిటికంటే. నెక్స్ట్ శుక్రుడు కాంతివంతమైన గ్రహం. నెక్స్ట్ బుధుడు అతి చిన్న గ్రహం. సో ఇవి ఫ్రెండ్స్ 25 కూడా టాప్ బిట్స్ అనేవి. నెక్స్ట్ వీడియోలో మనకు రిమైనింగ్ బ్యాలెన్స్డ్గా ఉండే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా చూడకోకుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ క్లాస్ కూడా చాలా యూజ్ అయిందనేసి అనుకుంటున్నాను.